చెల్లెళ్లకు మా నాయకులందరూ కూడా నమస్కారాలు. ఏడవేలు అలాగే తెలుసు ఎప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర ఉండే ఊరని. మన మండలంలోనే పెద్ద గ్రామం ఇది. గ్రామంతో పాటు గత కొన్ని 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా 30 సంవత్సరాలుగా నాకు ఎప్పుడు అండగా ఉంటూ ఎక్కడ ఏమున్నా సరే నాతో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలతో పాటు ఈ కార్యక్రమం ఈరోజు మనం సన్న బియ్యం దాదాపు 3 కోట్ల మందికి దొడ్డు బియ్యం తినలేక ఆ డీలర్కు అమ్మేసుకొని అప్పు చేసుకొని సన్న బియ్యం కొనుక్కొచ్చుకొని తీసుకునే సమయంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏడవల్లి గ్రామంలోనే ప్రారంభించుకోవడానికి ఆ రోజు మన అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ వచ్చిన సందర్భంగా ఇలా ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మాకు సన్న బియ్యంతో కోటీశ్వరులు తినే అన్నం అలాంటి అన్నం తింటున్నాం అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నా గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా పేదవాడు ఈ రేషన్ బియ్యం అమ్ముకొని మన కొత్త బియ్యం కొనుక్కొచ్చుకుంటారు. అలా కాకూడదని చెప్పి 7 రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ రోజు మన అనూప్ రెడ్డి గారు ఇంకా గ్రామస్తులు రైతులు మాకు ఈ బియ్యం గురించి తెలుస్తున్న కొత్త ఈ ప్రాజెక్టు గురించి 4-5 సంవత్సరాలకి రోజు నీళ్లు వేసిపోతున్నాయి. పోయిన సంవత్సరం ఎన్నిసార్లు ఆ ప్రభుత్వానికి చెప్పినా అప్పుడు మినిస్టర్లకు ఎమ్మెల్యేకు కలెక్టర్కి చెప్పినా పట్టించుకోలేదంటే నేను వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి వారు ప్రత్యేకంగా దాని ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఎమ్మడే వారి దగ్గర ఉన్న డిఎంఎఫ్టీ నిధులు దాదాపు ₹1 కోటి పైన ఇంకా తక్కువ పడితే నా ఎమ్మెల్యే నిధులకెళ్ళి ఇచ్చి పూర్తి చేయడానికి టెండర్లు పూర్తి చేసి రేపటికెళ్ళే పనులు కూడా స్టార్ట్ చేస్తున్నామని సంతోషంగా మీ అందరికీ చెప్తున్నాం. ఒక్కొక్క నీటి చుక్క అంటే ఇంపార్టెంట్. మనం అందరం కూడా అంత పేదవాళ్ళు ఏడవల్లి కానీ చుట్టుపక్కల అన్ని గ్రామాలు కూడా పేద రైతులు భూస్వాములు పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎవరు లేరు. ఇక్కడ మనకు సాగునీరే ఆధారం. అందరికి 2 ఎకరాలు 3 ఎకరాల కంటే ఎక్కువ లేవు భూములు. మీకు మనము ఎన్నో కళలు కన్నా 2005లో ఎస్ఎల్పిసి సొరంగం 2000 కోట్లతో మొదలు పెట్టించి దానికి 30% అప్పుడు చేసాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో 60% పనులు చేసినాం. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి ఆ సొరంగం పూర్తయితే కోమటిరెడ్డి వెంకరెడ్డికి పేరు వస్తుందని చెప్పి 10 ఏళ్ళకి ఆపేస్తే దాన్ని మళ్ళీ మొదలు పెట్టించినాం. దురదృష్టం మొదలుపెట్టే కొన్ని రోజులకి ఒక సైడ్ కూలిపోయింది. రెండో సైడ్కి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 3 ఏళ్లలో సొరంగాన్ని పూర్తి చేసి 2 పంటలకు మీరు పారుగంత ద్వారా చెరువుల మీద ఆధారపడకుండా ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చే విధంగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. మాకు నల్గొండ కాన్స్టిట్యున్సీ నేనెవరో తెలియదు. నేను రాజకీయంగా మా నాయన కానీ మా కుటుంబం కానీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. నేను ఒక యువ నాయకుని గారు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మీరు నా మీద నమ్మకంతో 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఓడిపోతే మళ్ళీ మీరు అందరు భువనగిరికి వచ్చి అక్కడ కష్టపడి మీరే సొంతంగా డబ్బులు పెట్టుకొని గెలిపించారు. నేను ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. అందుకని ఈరోజు ఎంత చేసినా మీ రుణం దీన్ని తప్పనే. అందుకని ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఈ ఊరికి మన 5 లక్షల రూపాయలతో మన గంట ఇందిరమ్మ ఇల్లు 50 ఇల్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 84 ఇల్లు 5 లక్షలతో దశల వారీగా మీరు మంచిగా కట్టుకోవాలని 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు. 2004లో మీ ఊళ్ళో 500 ఇల్లు కట్టాం. అప్పుడు ₹1,00,000. 20 ఏళ్ళ కింద 1,00,000 అంటే ఇవాళ 10 లక్షలతో సమానం. కానీ ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు 80 మంది కంటే ఇలా 80 ఇంటూ 5 లక్షలు వేసుకుంటే ₹40 కోట్ల. 4 కోట్ల రూపాయలు మీ ఒక్క ఊరికి. దాంతోపాటు ఇప్పుడే లక్ష్మీదేవిగూడ కానీ మదనాపురం కానీ లింగాలగూడెం కానీ అన్ని కూడా చిన్న చిన్న గూడాలకు కూడా డాంబర్ రోడ్లు దాదాపు 5-6 కోట్లు మీ ఊరికి ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ కూడా వచ్చే సంవత్సరం వరకల్లా అన్ని గ్రామాలలో కూడా డ్రైనేజ్ వేసి సిమెంట్ రోడ్లు వేయాలని అన్ని ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్నాం. అలాగే కలెక్టర్ గారు ఇక్కడ, అలాగే మన సబ్ కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జ్ జేసీ గారు, అమిత్ గారు, ఆర్డీఓ అశోక్ రెడ్డి గారికి, ఎంఆర్ఓ గారు, నెహ్రూ నాయక్ గారికి,
మా మండలం గెలిచిన ఇతర నాయకులకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎవ్వరు కూడా ఏం బాధపడద్దు. ఇంకా చాలా సమయం ఉన్నది, ఏం అయిపోలే. ఇంకా మనం వచ్చి 15 నెలలే అయినది. ప్రతి ఒక్క సమస్య తీరే వరకు ఇలా మీరు చూడండి, మన నెల కింద చెప్పి మాకు బియ్యం ఖరాబ్ అయిందని, ఇలా వెంటనే నేను కలెక్టర్ గారు వచ్చి రేపటికెళ్ళి పని మొదలుపెట్టి 1 నెలలోనే దాన్ని నీళ్లు వృధా పోకుండా పూర్తి చేయడం, క్వాలిటీతో కట్టి ఆదరాబాదరాగా మీరు ఖరాబ్ చేయొద్దు. ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసి కట్టాలని. ఇదే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా మీ ఎమ్మడి ఉంటామని. మీ ఊళ్ళో ఎంతోమంది డాక్టర్లు సీట్లు వచ్చినప్పుడు ఆరోగ్యం మాలేకున్నా, పెళ్ళిళ్ళున్నా, అవన్నీ ఉన్నా, అవన్నీ ఒక ఎత్తు. అది ఎందుకంటే నాకు పేదవాళ్ళు ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చి చేతులైతే సాయం చేసే అలవాటు. దాంతోపాటు రైతులు బాగుంటే ఆ రైతే ఊళ్ళో పేదోళ్ళకి ఏమైనా సాయం చేస్తారని ఇలా ప్రాజెక్టు కట్టుకుంటున్నాం. ఇంకా ఎన్నో చేయవలసిన అవసరం ఉందని చెప్పి